హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ చక్రీ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. చిట్టు ముత్యాలతో చికెన్ పులావ్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. నేను ఒక గ్లాస్ చిట్టు ముత్యాల రైస్ని తీసుకున్నాను. వాష్ చేసి 1 అవర్ నానబెట్టి ఉంచుకున్నాను. ఒక బౌల్ తీసుకొని 5 to 6 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ నెయ్యి తీసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే హోల్ గరం మసాలా అంటే తెలుసు కదా, చెక్క, లవంగ, మరాఠీ మొగ్గ, బిర్యానీ పువ్వు, ఇలాచి, బిర్యానీ ఆకు వేసుకోవాలి. అవి ఫ్రై అవ్వగానే ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర, కసూరి మేతి, జీడిపప్పుని వేసి 2 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోండి. మీడియం సైజులో తీసుకోండి చికెన్ పీసెస్. అందులోనే పసుపు, ఉప్పు వేసుకున్నాను. చికెన్లో వాటర్ అంతా పోగానే టమోటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. అందులోనే 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. నేను 1 గ్లాస్కి 1/2 kg చికెన్ని తీసుకున్నాను. మొత్తం మసాలా అంతా ఫ్రై అవ్వగానే 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి. మసాలాలన్నీ ఫ్రై అవ్వగానే 1/2 కప్ పెరుగుని యాడ్ చేసుకున్నాను నేను. మొత్తం మసాలాలన్నీ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది. ఆయిల్ పైకి వచ్చింది అంటే మొత్తం బాగా ఫ్రై అయ్యిందని. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. వాటర్ బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత ఆల్రెడీ నేను నానబెట్టి ఉంచుకున్నాను కదా, వాటర్ తీసేసి పెట్టుకున్నాను. బియ్యంని అందులో మనం యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం ప్రాసెస్ వచ్చి ఒక 20 మినిట్స్లో అయిపోతుంది. రైస్ అంతా దగ్గర పడిన తర్వాత పైన నిమ్మరసం, 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మధ్య మధ్యలో గరిటెతో కలదిప్పుకోండి, లేదంటే కింద అడుగు పట్టేస్తుంది. అంతే అండి, చాలా సింపుల్. ఒక 5 to 10 మినిట్స్లో మనకు రైస్ అయిపోతుంది. చూడండి, ఫస్ట్ కాస్త ముద్దగా అనిపిస్తుంది. చల్లారే కొద్దీ రైస్ విడివిడిగా అవుతుంది. చూసారా, చికెన్ కూడా బాగా ఉడికింది. అంతే అండి, ఎమ్మి చిట్టి ముత్యాలతో చికెన్ పులావ్ అనొచ్చు, లేదా చికెన్ బిర్యానీ అయినా అనొచ్చండి. చాలా ఎమ్మీగా, చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.